సాయ జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకుడు పొలిటికల్ ఫీల్డ్లో సక్సెస్ని సాధించడానికి రాహు యొక్క పాత్ర ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాము. ఎవరైనా సరే పొలిటికల్ ఫీల్డ్లో రాజకీయ రంగంలో ఒక పదవిని లేదా ఒక అభివృద్ధిని కనుక ఆశిస్తున్నట్టయితే వారికి రాహు యొక్క స్ట్రెంగ్త్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. చాలా సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్స్లో రాహు యొక్క స్ట్రెంగ్త్ని పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ని మనం గమనించవచ్చు. అయితే పొలిటికల్ సక్సెస్కి పొలిటికల్ ఎంట్రీకి అటువంటి ఒక ఇంట్రెస్ట్ని కలిగించి అందులో ఒక సక్సెస్ని ఇవ్వడానికి ఎటువంటి హౌసెస్ని చూడాలి అని కనుక చూసినట్టయితే 3rd హౌస్, 5th హౌస్, 6th హౌస్, అలాగే 4th హౌస్, 5th హౌస్, 6th హౌస్, 10th హౌస్, 11th హౌస్. 3rd హౌస్ అనేది ఒక పరాక్రమ స్థానం, ఆ మనిషి యొక్క కరేజ్, ధైర్య సాహసాలకు సంబంధించినటువంటి హౌస్ అది. అలాగే అందరినీ కూడా కలగలుపుకుని అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడము, 10 మందితో కలిసి ఏదైనా ఒక పని చేయాలనుకుని అందులో విజయం సాధించడం, ఇవన్నీ కూడా 3rd హౌస్ నుంచి మనం చూడాల్సి ఉంటుంది. అలాగే మంచి కమ్యూనికేషన్స్కి సంబంధించిన హౌస్ కూడా 3rd హౌస్. తన యొక్క వాక్చాతుర్యంతో అవతల మనిషిని ఆకట్టుకోవడము, ఇవన్నీ కూడా ఒక రాజకీయ నాయకుడికి చాలా అవసరమైన లక్షణాలు. వీటి గురించి 3rd హౌస్ అనేది స్ట్రాంగ్గా ఉండడం అవసరం. అలాగే 4th హౌస్ అనేది హౌస్ ఆఫ్ మాసెస్, అలాగే పబ్లిక్ లైఫ్, సొసైటీలో ఒక పేరు ప్రఖ్యాతులు, తను ఉన్న ఊళ్ళో కావచ్చు, ఒక రాష్ట్రంలో కావచ్చు, ఒక దేశంలో కావచ్చు, అందరి అభిమానాన్ని తను పొందడము, ఇలా ఒక పబ్లిక్ లైఫ్, పబ్లిక్ ఫిగర్ అవ్వడానికి చూడాల్సినటువంటి హౌస్ 4th హౌస్. ఇక 5th హౌస్ అనేది ఒక మినిస్ట్రీ, అలాగే రాజకీయ ఎత్తుగడలు వేయడానికి, పొలిటికల్ ప్లాట్స్, ఇటువంటివన్నీ వేయడానికి కూడా ఈ 5th హౌస్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక క్రైసిస్ వచ్చినప్పుడు తమ యొక్క సమస్ఫూర్తిని ఉపయోగించి 10 మందితో చర్చించి తనకు అనుగుణంగా పరిస్థితులు మార్చుకుని అధికారంలోకి రావడము, ఇటువంటివన్నీ కూడా 5th హౌస్ యొక్క బలం వల్ల మనం చూడాల్సి ఉంటుంది. అలాగే 6th హౌస్ అనేది సర్వీస్కి సంబంధించినటువంటి హౌస్. ఏ రాజకీయ నాయకుడైనా కానీ ప్రజల నుంచి అభిమానాన్ని పొందడానికి ప్రధానంగా అతను ప్రజలకు సేవ చేసేటువంటి ఒక మనస్తత్వం కలిగి ఉండడము, అలాగే ప్రజలకి ఉపయోగపడేటువంటి కొన్ని పనులు చేయడము, దీనివల్ల ఒక ఊర్లో కావచ్చు, ఒక రాష్ట్రంలో కావచ్చు, ఆ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి ఒక నేచర్ ఉండడానికి ఈ 6th హౌస్ యొక్క బలం చాలా అవసరం అవుతుంది. ఇక 10th హౌస్ అనేది రాజ్యాధికారాన్ని ఇచ్చేటువంటి హౌస్. ఇక 11th హౌస్ అనేది అసెంబ్లీలో కూర్చోడానికి, అంటే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక మినిస్టర్గా కావచ్చు, లేదా పార్లమెంట్లో ఉండడానికి, ఒక ఎంపీగా, క్యాబినెట్ మినిస్టర్గా ఉండడానికి కూడా 11th హౌస్ యొక్క స్ట్రెంగ్త్ చాలా అవసరం అవుతుంది. ఇక రాహు యొక్క నేచర్ కనుక చూసినట్టయితే పాజిటివ్ థింగ్స్, ఎత్తుగడలు రచించడము, అవకాశవాదం, అంటే తనకి ఇప్పుడు ఏ విధంగా ఈ పరిస్థితులు మనం హ్యాండిల్ చేస్తే మనకు విజయం వస్తుంది అనేది రాహు ఇచ్చేటువంటి ఒక లక్షణం. అలాగే ఒక మనిషిని కింగ్ మేకర్గా చేయడానికి కూడా రాహు యొక్క స్ట్రెంత్ చాలా అవసరం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా బుధ ప్లస్ రాహు కాంబినేషన్ కనుక స్ట్రాంగ్గా ఉంటే వారు పవర్లోకి రాకపోయినా వారు ఒక పొలిటీషియన్ని పవర్లోకి తీసుకురావడం, ఒక కింగ్ మేకర్గా ఎదగడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ రాహు యొక్క స్ట్రెంత్. అలాగే సడన్గా ఒక పవర్లోకి రావడము, ప్రజల అభిమానం చేరుకొని, ఇటువంటివి కూడా రాహు యొక్క పాజిటివ్ అనుగ్రహం వల్ల కలుగుతూ ఉంటుంది. ఒక రాజకీయపరమైనటువంటి నాలెడ్జ్, ఇంట్రెస్ట్, ఇవన్నీ కలగడానికి రాహు యొక్క పాత్ర చాలా చాలా ముఖ్యంగా మనం గమనించాల్సి ఉంటుంది. ఇక రాహు ఇటువంటి కాంబినేషన్స్లో ఉంటే పొలిటికల్ ఫీల్డ్కి మంచి సక్సెస్ని అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుందని కానీ చూసినట్టయితే, ముఖ్యంగా 10th హౌస్లో కనుక రాహు ఉండి అది బుధుడిల్లు కనుక అయినట్టయితే, అంటే మిథునం కానీ కన్య కానీ 10th హౌస్ అయ్యి అందులో రాహు ఉండి 10th లార్డ్ బలంగా ఉంటే, బుధుడు కూడా రాహుతో కలిసి ఉండడము, స్ట్రాంగ్గా ఉండి యోగంలో కనుకుంటే, భద్రయోగం వంటి యోగంలో ఉన్న, అయితే ఇందాక చెప్పినట్టుగా 5th లార్డ్, 9th లార్డ్, 11th లార్డ్ వీళ్ళతో కలిసి ఉన్న, అది రాజకీయమైనటువంటి ఒక లైఫ్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. వీరు తమ యొక్క బుద్ధి కుశలత చేత ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ తమ యొక్క తెలివితేటలతో వాటిని సాల్వ్ చేసి ముందుకెళ్ళేటువంటి ఒక వ్యక్తిగా రాజకీయ రంగంలో చాలా ఉన్నతిని సాధించడానికి ఉపయోగపడుతుంది ఇటువంటి బుధ ప్లస్ రాహు కాంబినేషన్. అలాగే శని రాహుల కాంబినేషన్ కానీ 10th ఉన్నట్టయితే
వారు సాధారణంగా పబ్లిక్ మ్యాండేట్తో అంటే చాలామంది అభిమానాన్ని చూరగొని వారి ఓట్ల ద్వారా ఒక పదవిలోకి రావడం అనేది జరుగుతుంది. బుధుడి విషయంలో చూసినట్టయితే తమ యొక్క రాజకీయ ఉన్నతికి తమ యొక్క తెలివితేటలే కారణంగా ఉండడము. ఉదాహరణకి ఒక చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, మంచి అడ్వైజర్గా ఉంటూ దాని ద్వారా ఒక పదవిని సంపాదించుకోవడము. ఇటువంటివన్నీ బుధుడి యొక్క కాంట్రిబ్యూషన్ వల్ల వస్తుంటాయి. ఇక శని యొక్క కాంట్రిబ్యూషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వారు పబ్లిక్ ఫిగర్గా ఎదగడము, మాస్ అట్రాక్షన్ నుండి ప్రజల ఓటుతో పదవిలోకి రావడము, ఇటువంటి చాలా అద్భుతమైన ఫలితాన్ని 10th హౌస్లో ముఖ్యంగా ఇస్తాడు రవి రాహుల కలయిక కనుక ఇద్దరు స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే. ఇక 5th హౌస్లో కనుక రాహు ఉండి బుధుడితో ముఖ్యంగా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా కింగ్ మేకర్గా ఉండడము, రాజకీయ చతురత, పొలిటికల్ ప్లాట్స్ రచించడం. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఎటువంటి ఎత్తుగడలు వేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది, మనం విజయం సాధిస్తాము. ఇటువంటి ఎత్తుగడలకి బుధుడు రాహు యొక్క కలయిక చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా 5th హౌస్లో ఉండి 5th లార్డ్ కనుక మంచి యోగంలో ఉండి స్ట్రాంగ్గా ఉన్నట్టయితే తప్పకుండా వారికి ఒక పొలిటికల్ లైమ్ లైట్ అనేది వారు అనుభవిస్తారు రాహు యొక్క పాజిటివిటీ వల్ల. అలాగే రాహు కనుక 11th హౌస్లో ఉండి శనితో ఉన్న, బుధుడితో ఉన్న, కుజుడితో ఉన్న అటువంటి ప్లేస్మెంట్లో ఇందాక చెప్పినటువంటి హౌసెస్ లార్డ్స్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వీరు ఒక అసెంబ్లీ కంటే పైన ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండడము, ఒక ఎంపీగా ఇంకా స్ట్రాంగ్గా ఉంటే ఒక మినిస్టర్గా చేయడము, అలాగే ఫారిన్ అఫేర్ మినిస్టర్గా పనిచేయడము, ఫారిన్ రిలేషన్కి సంబంధించిన పోస్ట్లో వీరు మంచి పేరు తెచ్చుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ని వారు అనుభవిస్తారు. 11th హౌస్ అనేది పార్లమెంట్లో అడుగు పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడినటువంటి హౌస్గా మనం గుర్తించాలి. ఇందులో రాహు యొక్క బెనిఫిట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టయితే వారు తప్పకుండా పార్లమెంట్లో ఒక కీ రోల్ ప్లే చేసేటువంటి వ్యక్తిగా ఉండడానికి అవకాశం కల్పిస్తాడు రాహువు. ఇక శని రాహులు కలిసి లగ్నంలో ఉండి 10th హౌస్లో కుజుడు ఉండి గురువు 5th లేదా 9th ఈ హౌసెస్లో ఉన్నట్టయితే అది పొలిటికల్ సక్సెస్కి చాలా బాగా ఉపయోగపడే ఒక కాంబినేషన్. అలాగే రవి రాహు, శని రాహు, రవి రాహు కంటే కూడా శని రాహులు ఇద్దరు కలిసి 4th హౌస్లో ఉండి 6th లార్డ్ 10th లార్డ్ స్ట్రాంగ్గా ఉండి వీళ్ళతో మంచి రిలేషన్లో ఉంటే అది కూడా పొలిటికల్ సక్సెస్ ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే రవి యొక్క కాంట్రిబ్యూషన్ వల్ల వీరు ప్రజల మ్యాండేట్ కంటే కూడా వాళ్ళ యొక్క హెరిడిటరీ అంటే తండ్రి లేదా తాత అటువంటి రిలేషన్ నుంచి కొంత పొలిటికల్ ఎంట్రీకి మార్గం సుగమం అవడము, ఇటువంటి రిజల్ట్స్ మనం గమనించవచ్చు. ఏదైనా రవి శని ఇద్దరు కూడా పొలిటికల్ ఎంట్రీకి చాలా బాగా ఉపయోగపడేటువంటి ప్లానెట్స్. శని మాసెస్ ద్వారా సపోర్ట్ వస్తుంది, రవి ఇటువంటి కొంత హెరిడిటరీ ఒక వంశపార్యపరంగా వచ్చేటువంటి పదవి వీటిని సూచించేది రవి. అలాగే అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ బాగా ఉండేటువంటి ప్లానెట్ రవి రాహుల మంచి కాంబినేషన్ వల్ల వీరు ఒక పదవిలో ఒక ఫినాన్స్ మినిస్టర్గా చేయడము, ఇటువంటి కీ పోర్ట్ఫోలియోస్ని బాగా హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇటువంటి కాంబినేషన్. ఇక రాహు 6th హౌస్లో ఉంటే కూడా పొలిటికల్ సక్సెస్ అనుభవించడానికి చాలా చాలా బాగా ఉపయోగపడే ప్లేస్మెంట్ అది. అలా ఉన్నప్పుడు శని కూడా రాహుతో ఉండి 10th లార్డ్ కనుక బలంగా ఉంటే, ఎందుకంటే 6th ఉన్న రాహు 5th ఆస్పెక్ట్తో 10th హౌస్ని చూస్తాడు. అటువంటి 10th లార్డ్ కూడా వీళ్ళతో ఉండడము లేదా స్ట్రాంగ్గా ఒక యోగంలో ఉండడము, 3rd 5th 11th లార్డ్తో మంచి సంబంధం కలిపి ఉన్నట్టయితే వీరు రాజకీయంలో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఒక పదవిని మినిస్టర్ రోల్ని కూడా ప్లే చేయడానికి ఇటువంటి కాంబినేషన్ బాగా ఉపయోగపడుతుంది. వీరు సాధారణంగా ప్రజల్లో మంచి పేరుని తెచ్చుకుంటారు. అంటే వీరు ఎప్పుడూ కూడా కన్సిస్టెంట్గా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ వీరే ఎన్నుకోతూ ఉండడము, ఆ కాన్స్టిట్యుయెన్సీ ఇంకా వీరిదే అన్నట్టుగా ఉండడము, ఇటువంటి ఒక మంచి పాపులారిటీని తెచ్చుకోవడానికి 6th హౌస్లో రాహువు ఇందాక చెప్పినటువంటి కాంబినేషన్ ఉండడం వల్ల, స్ట్రాంగ్గా ఉండడం వల్ల వ్యక్తి అనుభవించగలుగుతాడు. కాబట్టి ఒక పొలిటికల్ సక్సెస్ని అనుభవించడంలో రాహు యొక్క పాత్ర తప్పకుండా ఉండి తీరుతుంది. అది మనం గమనించాలి అంతే తప్ప ఏదో ఒక పాయింట్లో రాహు యొక్క సపోర్ట్ ఉండి తీరుతుంది. పొలిటికల్గా మంచి లైమ్ లైట్లోకి వచ్చినటువంటి ఈ వ్యక్తిని కనుక గమనించినట్టయితే ఒక పాపులర్ పొలిటీషియన్, ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఇలా అవ్వడానికి రాహు యొక్క సపోర్ట్ తప్పకుండా ఉండి తీరుతుంది. ఈ విధంగా ఎవరన్నా పొలిటికల్ సక్సెస్ ఎంతవరకు ఉంటుంది అనేది కనుక చూసుకున్నట్టయితే ఈ పర్స్పెక్టివ్లో, ఈ యాంగిల్లో కనుక చూసినట్టయితే వారు కొంత అవగాహన ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.